గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి షురూ అయిపోయింది. రాజకీయ పార్టీల గుర్తులు లేనప్పటికీ వారి మద్దతుదారులే రంగంలోకి దిగిపోతున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రధాన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లపైనే అందరి దృష్టి ఉంటుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఎలాంటి ఫలితాలు వస్తాయని ఆసక్తి నెలకొంది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90% పైగా బీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ ను ఎదుర్కొని అలాంటి ఫలితాలు వస్తాయా? కేటీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది? సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2023 వరకు ప్రతి ఎన్నికల్లో కూడా తన సత్తాను చాటింది. ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులే 90% పైగా విజయం సాధించారు. అదేవిధంగా మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన హవాను చాటింది. ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వస్తాయా అన్న చర్చ సాగుతోంది. 2 సార్లు అధికారం చెలాయించి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో ఎంత ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. ఇక్కడ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న క్రమంలో గత ఎన్నికల ఫలితాలు వస్తాయా రావా అన్న అంశంపైనే చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ కేటీఆర్ ను దెబ్బతీసేందుకు తమ మద్దతుదారులను అధికంగా గెలిపించేందుకు వ్యూహాలను రూపొందిస్తోంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి ఈ క్రమంలో ఈ సెగ్మెంట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. సిరిసిల్ల సెగ్మెంట్ లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ మద్దతుదారులు విజయం సాధిస్తే జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు సిరిసిల్లలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అంతేకాకుండా మండలాల వారీగా నేతలను పిలిపించుకుని వారితో మాట్లాడారు. గత ఎన్నికల ఫలితాలే మళ్లీ ప్రతిబింబించాలని నేతలను, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. 2, 3 విడతల్లో సిరిసిల్ల సెగ్మెంట్ లో పలు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామాలలో బలమైన బీఆర్ఎస్ నేతలను సర్పంచ్లుగా బరిలోకి దింపుతున్నారు. అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలో మరింత సత్తా చాటేందుకు ప్లాన్ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మండల కేంద్రాల్లో పైచేయి సాధించేందుకు ముందుండాలని బీఆర్ఎస్ నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కేటీఆర్ వీలున్న సమయంలో పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. గులాబీ పార్టీ అధికారం పోయిన తర్వాత ఇవి మొట్టమొదటి స్థానిక సంస్థల ఎన్నికలు. గత ఎన్నికలలాగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా, అధికార పార్టీ పైచేయి సాధిస్తుందా అన్నది పార్టీలోనే చర్చకు దారితీస్తోంది. గులాబీ శ్రేణులకు, కేటీఆర్ కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఈ క్రమంలోనే ఏ చిన్నపాటి పొరపాటు చేయవద్దంటూ నేతలను కోరుతున్నారు కేటీఆర్. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా గట్టిగానే దృష్టి పెట్టింది. ఈ 2 పార్టీలను ఎదుర్కొని బీఆర్ఎస్ మద్దతుదారులు ఎంతవరకు సత్తా చాటుతారు అన్నదే ఇప్పుడు చర్చ. ఇప్పటికే గ్రామాల వారీగా బీఆర్ఎస్ నేతలు వివరాలు సేకరించారు. రిజర్వేషన్ల వారీగా మద్దతుదారులను ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం పార్టీ ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. దీంతో మేజర్ గ్రామ పంచాయతీల్లో గతంలో లాగానే సత్తా చాటాలని దృష్టి పెడుతున్నారు. అయితే కేటీఆర్ ఎంత చేసినా, ఏం చేసినా తమదే విజయం అంటూ కాంగ్రెస్ ధీమాగా ఉంది. తమిచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే 6 గ్యారంటీలు అమలు కాని విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ గట్టిగానే ప్రచారం చేస్తోంది. మొత్తానికి కేటీఆర్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి చూడాలి ఏ పార్టీ మద్దతుదారులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తారు.